ఓం శ్రీ గురుభ్యో నమః. 7/7/2024 ఆదివారం రోజు ఉదయం 6:30 హనుమాన్పేట శాఖలో 918వ యోగ శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి మంగళగిరి నుండి ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యథాశక్తి యోగి గురూజీ హాజరై పూజాది కార్యక్రమాన్ని నిర్వహించి ప్రవచనాన్ని సాధకులకు అందించి సాధకులకు ఆశీస్సులు అందించి ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీ వాగధీశ యోగి గారికి ఆశీస్సులు అందజేసి కుంచనపల్లిలో నూతన యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడానికి వెళ్ళటం జరిగినది. ఆ తదుపరి కార్యక్రమాన్ని కళాధర యోగి గారు, అగ్నిమిత్ర యోగి గారు, అలాగే మహాబల యోగి గారు, అనాథరక్షక యోగి గారు కొనసాగించడం జరిగినది. ఆద్యంతము ఈ కార్యక్రమం చక్కగా జరిగినది. ఈ శిబిరానికి సంబంధించిన విశేషాలు మీరు మరిన్ని చూడండి. గురువు గారి ఉపన్యాసం కూడా ఉన్నది. హరి ఓం. ప్రియ ఆత్మబంధువులారా, ఈరోజు శిక్షణా శిబిరం చాలా విజయవంతంగా పూర్తయి సత్సంగాన్ని జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఈ శిబిరాన్ని నిర్వహించినటువంటి గురువు గారు శ్రీ వాగధీశ యోగి. వీరి యొక్క యోగనామం వాగధీశ యోగి అయితే అసలు పేరు హనుమత్ ప్రసాద్, హనుమంతుని యొక్క ప్రసాదం. ఈ పేర్లలో కూడా పెద్దలు పెట్టిన గురువులు పెట్టిన కొన్ని విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. ఆంజనేయ స్వామి చాలా ఆదర్శనీయుడైనటువంటి దేవుడు. ఎందుకని అంటే ఆయనకున్నటువంటి గురుభక్తి, ప్రభుభక్తి చాలా చాలా విశేషమైనవి. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోవేగము వాయువేగము కలిగినటువంటి స్వామి యోగాభ్యాసులందరికీ కూడా ఆదర్శనీయుడు. మనకు మన పురాణ పురుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క సందేశాన్ని ఇస్తూ ఉంటారు. పురాణ పురుషుల్ని ఆరాధించడమే గాక ఆదర్శంగా కూడా స్వీకరించడం మన బాధ్యత. పురాణాలు శివామిత్రుల్లో ఉన్నటువంటి పట్టుదల, కుచేరుల్లో ఉన్నటువంటి నిర్మల హృదయం, ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఆదర్శనీయమైనటువంటి గుణాలు. యోగాభ్యాసులు ఆంజనేయ స్వామిని గనక ఉంటే ఆ ఆంజనేయ స్వామి యొక్క విశేష లక్షణాలు మనకు కూడా కొంత సంప్రాప్తిస్తాయి. ఏమిటది అంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరణ చేయటం వల్ల 7 విశేష గుణాలు లభిస్తాయట. ఏమిటా 7 గుణాలు అంటే బుద్ధిబలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగము, అజాడ్యము, వాక్పటుత్వము. ఇక్కడ బుద్ధిర్బలము అన్నారు. మనస్సుకి బుద్ధికి కాస్త తేడా ఉంటుంది. మనస్సు అనేక రకాల సంశయాలతో ఉంటుంది. బుద్ధి ఎలాంటిది అంటే నిశ్చయాత్మక బుద్ధి. कृष्ण राधिकावती जन विमोचना कृष्ण जन्म मोचना गरुड़ा
कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना कृष्ण सुंदरावती बदल कोमला कृष्ण माधवावती वसुमतीपति कृष्ण वासवांचा वरगुणाकरा कृष्ण वैष्णवावते सुरुचिरायणा कृष्ण शौर्यवारिधे हराय कृष्ण मुक्तिदायका विमल पालका कृष्ण वल्लभीपते कमललोचना कृष्ण काम्यदायका जय जनार्दना कृष्ण